మీది ఏ ఊరు? నల్గొండ. తెలంగాణ వాడు ఏం కాదు, ఓకే. ఏదైనా ఒక ఏపీ ఊరికి పో, చిన్న ఊరికే, పెద్దది ఏమనకు, చిన్న ఊరికి పోయి ఏమైంది అన్నాడు ఒక మాటానికి, వాళ్ళే చెప్తారు నీకు సమాధానం, నీకు వాళ్ళే ఇస్తారు. నువ్వేం అవసరం ఉండదు. నేనని ఇట్లా మాట్లాడుతున్నా చదువుకున్నాం కాబట్టి అని వాళ్ళు అట్లా కూడా ఉండదు. సో ఇక ఒక పొలిటికల్ పర్సన్ ఉన్నారంటే వాళ్ళకి ఒక ఛానల్ ఉంటే మొత్తం పాజిటివిటీ, ఏది చేసినా కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్, ఇటువంటి సమాజంలో మనం ఉన్నామంటారు. అవును, ఉన్నాం. ఆంధ్రలో ఉన్నాం, తెలంగాణ ఉన్నాం, స్టేట్ వైడ్ మొత్తం ఉంది. ఇండియా వైడ్లో న్యూస్లో రావాలనుకుంటే ఇది చిన్న చిన్న న్యూస్ వస్తుంది. పెద్ద న్యూసెస్ ఎన్ని ఉన్నాయి, పెద్ద న్యూసెస్ ఎన్ని అవుతున్నాయి రోజుకు, అవి బయటకు వస్తున్నాయా? ఈవెన్ టీవీ పెట్టి చూడు, గంట సేపు ఒకటే వేస్తాడు వాడు అని ఇంకోటి ఇయ్యాడు. సినిమా స్టోరీ అంటాడు, సినిమాలు చూస్తాం ఎంటర్టైన్ పర్పస్, ఒక అరగంట. మెయిన్ న్యూస్ లైవ్ పెట్టు, డిబేట్ అంటావు, వాళ్ళు కొట్టుకొస్తారు. వాడు మాట్లాడడానికి నువ్వు అడిగే క్వశ్చన్కి లాజిక్ ఉండదు, ఏముండాలి, ఏం చేస్తారు కొట్టుకున్నాడు, డైరెక్ట్ కొట్టుకుంటే అయిపోతే రోడ్డు వాడి కుక్కలు కొట్టుకున్నట్టు. ఎందుకు మరి ఇంతగానం చేసేది వీళ్ళు? మీ అభిప్రాయం మేము కూడా ఓకే. సో ఓకే, మీరు అన్నట్టుగానే ఇలా జరుగుతుంది. ప్రతి మీడియా అంటే ప్రతి పొలిటీషియన్ కూడా ఒక ఛానల్ పెట్టేసి మొత్తం పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నారు. సో ఓకే, ఏదేమైనా కూడా స్ప్రెడ్ చేస్తున్నా అనట్లేదు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఒకరు అంటే ఇప్పుడు ఎన్టీవీలో సపోజ్ అనుకుందాం, సాక్షి ఉన్నది, జగన్కి ఇచ్చిన అందాం, జగన్కి ఇచ్చిన వెంటనే అపోజిషన్లో వీళ్ళు ఎవరో వస్తారు. ఇక మనకు వీళ్ళు వచ్చేసి లేదు వాళ్ళ ఛానల్ వాళ్ళే చూసుకుంటుంటారు అంటే వాడే నడిపించుకుంటే మరి మిగతా ఏదో పిచ్చోళ్ళ. సరే, ఇప్పుడు బాబు గారిది ఒక ఛానల్ ఇంటర్వ్యూ వచ్చింది, పాజిటివ్ వచ్చింది అనుకుందాం, సాక్షి నుంచి వీళ్ళు వస్తారు, లేదు వాళ్ళ ఛానల్ వాళ్ళు మొత్తం వాళ్ళు నడిపించాలి అంటారు. ఇంకో ఇంటర్వ్యూ ఇంకో దాంట్లో వచ్చింది అనుకుందాం, మళ్ళీ వాళ్ళు నడిపిస్తాను అంటారు. ఎవరు నమ్మాలి ఇలా? మనమే లాస్ట్ మోసపోయేది. పబ్లిక్ అంటే ఎవరు? నువ్వు నేను అయినా ఓటేసుకోలే కదా. ఇక మిగతా ఎవడున్నాడు ఇలా పబ్లిక్ అంటే? వాళ్ళు ఎవరి కాళ్ళు తింటాను, తాగుతాను, సంపాదించుకుంటాను. మిగతా ఎవరు సఫర్ అయ్యేది? ఒక లాజికల్ మాట్లాడుకుంటే రోడ్ లేవందాం, రోడ్ లేదంటే రోడ్డు ఒక సమాధానం ఉండదు, దానికి రెస్పాన్స్ ఉండదు. రోడ్డు అడుగుతానే వెంటనే కథం, ఈయనకి ఇది చేసిండు, ఆయన అది చేసుకుండు, ఆయన అక్కడ తిరిగిండు, వీడు ఇక్కడ తిరిగిండు, వాడు ఎందుకు భయ్? ఫస్ట్ రోడ్డు సంగతి చూడు. సో భయ్య, మీ ఒపీనియన్ ప్రకారం అభివృద్ధి అంటే ఎలా ఉండాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? నాయకుడు అంటే తినడం పక్కకి పెడితే ఎట్లా తింటారు వీళ్ళు, అది 200% గ్యారంటీ. అది తినడం అని చెప్పడానికి ఏమైనా గ్యారంటీ లేదు, తింటాడు, పక్కా తింటే ఉంటారు, కానీ తెలియదు. అది అండర్ గ్రౌండ్లో ప్రజల మధ్యలోకి పోయి వాని బాధ తెలుసుకొని వానికి ఏం కావాలి ఫస్ట్. ఇవాళ రేపు ఎవడేం చూసినా కానీ మినిమం ఒక చిన్న ఇల్లు, చిన్న జాబు, నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అని ఒక థాట్తో ఎప్పుడని ఉంటుంది. అది ఆ థాట్ ఉన్నవానికి నువ్వు చేసేది ఏంటిది, వాని బాధ ఏంది ఫస్ట్ కనుక్కొని వానికి ఏం కావాలి, వాని ఊర్లో వానికి ఏం సమస్య, వాని డిస్టిక్లో ఏమున్నది, వాని స్టేట్ మొత్తానికి ఏమున్నది, వాని గల్లీలో ఏమవుతుంది, అది చూసి చేసుకుంటే మంచిది. సంక్షేమ పథకాలు అనే పథకాల పేరు పెట్టి మీరు పథకాల పేరు మీద చేసే రచ్చ అనేది గలీజ్ ఉన్నది. ఫస్ట్ 2 స్టేట్స్ పథకాల పేరుతో చెప్పుకోవచ్చు. అది ఎందుకు న్యూస్ ఛానల్ అత్తలేవు, ఎన్ని చేస్తాను నిరూపించమని ఎవరు నిరూపించాడు దీన్ని? ఎవడెందుకు నిరూపించాడు? మరి దాన్ని పెడతారు, న్యూస్ గంటలు పెడతారు దాన్ని, ఎవరు న్యూస్ తీయడు, మళ్ళీ పేపర్లు కూడా రాదు. అది ఎందుకు రాదు? అండ్ నువ్వు సంక్షేమ పథకాలు నువ్వే మింగిండి అంటావు, నువ్వే పెట్టిండి అంటావు అంటే ఎవరు నమ్మాలి? ఇలా ఎవరు పిచ్చోళ్ళు అవుతాను? మళ్ళీ పబ్లికే కదా పెట్టాలి. ఎవడు ఏం చేస్తుండో తెలుసుకోవడం కంటే ముందు మనం ఎట్లుండో అంత పక్కన చెప్తే మంచిది. అది మనం ఒకరి కోసం బాధపడ్డామన్నా ఓకే, మనం ఒకరి కోసం బాధపడుతున్నామంటే మంచి చేయాలని ఒక థాట్తో ఉన్నట్టుంటుంది. అంతేగాని నేను మంచిగా ఉన్నా చాలు, వాడు ఎటన్నా పోనీ అనుకున్నప్పుడు నువ్వు ఎట్లా ముందుకు వస్తావు? నువ్వు ఏం రాజకీయ నాయకుడు అవుతావు? ఈవెన్ స్టడీలో కూడా అదే ఉంటుంది నీకు. ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పారు. సో ఒక నాయకుడు ఇలా ఉంటే బాగుంటుంది, ప్రజలకు మంచి చేసే నాయకులు. ఎలాగో నాయకులు అంటే ఇలా అవినీతి చేస్తూనే ఉంటారు, బట్ ప్రజలకు కొంచెం మంచి చేయాలన్న అభిప్రాయంతో మీరు మాట్లాడుతున్నారు. అరే వాడు తింటే తినని కొంచెం మంచిగానే చేయొచ్చు కదా. 100లో 50 తిన, 50 మనకి పెట్టు, 50 పెట్టకుండా ఆడు 90 నువ్వు 5 పెడితే 5 ఏమొస్తుంది నీకు? 5 రూపాయలు ఛాయ్ కూడా వస్తుంది రోడ్డు మీద ఇవ్వాలి రేపు. 90 పక్కా పోతుంది. నీకేమైనా అంటే వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, నువ్వు తిన్నా లేదా? ఎవడన్నా తిన్నాడని చెప్పు. నేను ఇప్పుడు ఈ రూపాయి తీసుకున్నా, ఈ ఖర్చుని పెట్టినా అని చెప్పి చూపెట్టమని చెప్పు. సరే, బండ్లో పెట్రోల్ వస్తుంది తిరుగుతావు కదా పొద్దున సాయంత్రం. జగన్ అయినా కానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి ఎవరైనా కానీ, రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ, అది దేశ రాజకీయ ఎవరైనా కానీ కిలోమీటర్ బండి తిరుగుతుందని పెట్రోల్ పోసుకుంటావు, ఆ ఖర్చు చూపెట్టి లెక్క. ఓ ఛాయ్ తాగుతావు నీ జబ్బులా పక్క నుండి, నీ శాలరీ ఏమి ఇస్తాను, నీ శాలరీ చూపెట్టమని ఏమన్నా? ఒక రాజకీయ నాయకుడు శాలరీ ఎంతుందో తెలుసా నీకు? శాలరీ ఎంతుందో తెలుసా? నార్మల్గా అడుగుతున్నా. 1 lakh అనుకుంటాను. నువ్వు కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకో. ఎంపీకి ఎంత ఉంటుంది, ఎమ్మెల్యేకి ఎంత, కార్పొరేటర్కి ఎంత ఉన్నది, వీళ్ళకి ఎంత ఉంటాయి నాకు కూడా తెలియదు. అందుకే అడుగుతున్నా మీకే.
ఆ శాలరీ పెట్టుకొని చెప్పి బయట ఇప్పటిదాకా రాయకిన శాలరీ ఇది అని చెప్పి ఎవడు చెప్పిన లేడు ఇప్పటిదాకా ఒకని పేరు ఇంత హిస్టరీ మొత్తంలో పిఎం కూడా శాలరీ ఉంటుంది ఆయన శాలరీ ఎంత ఎవడు చెప్పాడు ఎవరైనా ఎలక్షన్ టైంకి వచ్చేసరికి నా ఆస్తి ఇంత నేను ఎలక్షన్కి అర్హుణ్ణి అని అంటాడు తప్పించి నా శాలరీ ఇంత వాడుకున్నా నేను ఇది నేను ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఇది నేను సంపాదించుకున్నా అని అడిగాడు ఎందుకు అడిగాడు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగాడు ఎవడు నువ్వేం చేసినావు అడిగాడు నువ్వేం చేస్తావు కదా ఏమైందని అడుగుతారు